అమెరికాలకు పోయి అక్కడ పోయి నేను చాలా మంది తల్లిదండ్రులు కూడా చూస్తున్నాను, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే కూడా రావట్లేదు అని విన్నాం. కొడుకులు కూడా రావట్లేదు, కూతుర్లు కూడా రావట్లేదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రి కూడా ఎంత మంచితనమా, పిచ్చితనమా, చేతగానితనమా, కొడుకో కూతురు మీద ఇంకా మమకారం జావకన అర్థం కావట్లేదు. ఉషా ఏం చెప్తారంటే, రాకలేరా ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదేమున్నది ఈ బతుకున్నోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు, వీళ్ళ పిచ్చి పాడవడా, ఆ పైసలతో వాళ్ళు ఏం చేస్తారు ఉషా? ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు, ఆ 2-3 లక్షలతో వారు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారేమో, వాళ్ళు వెకేషన్కి ఒకసారి పోరేమో, ఒక 10 తులాల బంగారం కొనరేమో. సో వాట్? ఈ ఆఖరి చూపు కానీ ఈ సందర్భంలో ఉన్న అదర్ అమ్మ నాన్నకు కానీ, అంటే నువ్వు ఈ టైంలో లేకపోతే ఇంకా నీ కొడుకో కూతురో లేకపోతే నీకు మంది ఎందుకు చేస్తారు? పేరెంట్స్ కూడా కొంత చాలా జడగొడుతున్నారు. నేను అందుకే చెప్తున్నాను, అంటే నువ్వు ఏం నేర్పిస్తున్నావు? డబ్బుకి విలువిస్తున్నావు కదా నువ్వు కూడా. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు వద్దులే, నువ్వు వచ్చి ఏం చేస్తావు, దేనికి మరి బ్రతికేది? ఇప్పుడు నీకు ఒక 10 లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి ఇక్కడ 2 స్థలాలు కొన్నా, నీకు 3వ స్థలం కొనాలని అగడు. నీకు ఆరోగ్యం లేకపోతే మాత్రం నీకేమనంటే హే బానే ఉంది నాకేమైందిరా? ఈ పిచ్చితనాన్ని, ఈ ప్రేమను, ఈ మమకారాన్ని తల్లి కూతురు కొడుకు ఏం చేస్తున్నారంటే చేతగానితనం కింద అలుసుగా ఆసరాగా తీసుకొని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాత్రము అడ్డదిడ్డంగా వాడుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు నిన్ననే ఒక ఇన్స్టాలో రీల్ చూస్తుంటే వండర్ఫుల్ మెసేజ్. అందుకే కొంతమంది ఆయనకి బయాస్గా ఫ్యాన్స్ ఉంటారు, బయాస్గా యాంటీ ఉంటారు. బికాజ్ ఆయన చెప్పిన వండర్ఫుల్ వర్డ్స్ ఉషా ఏం చెప్పారంటే, పిల్లలు వాడుకుంటారు మిమ్మల్ని. చిన్నప్పుడు చాక్లెట్లు, ఏరోప్లేన్లు అవి కావాలి అని మారం చేస్తారు. టీనేజ్లో ఉన్నప్పుడు బండు కొని మనీ లేకపోతే చదువు కోసము, పెద్దయ్యాక ఆస్తులు ఇవిచ్చి నీ అవసరం అయిపోతుంది, కార్లు బండ్లు అయిపోయాక వెళ్ళిపోయిన తర్వాత దే వోంట్ రిమెంబర్, ఎందుకంటే వాళ్ళ చేతులకు సంపాదన వచ్చింది కాబట్టి నీ అవసరం లేదు. పేరెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, అతిగా ఇప్పుడు ఈ కంటెంట్లు ఇప్పుడు జరిగిన వాస్తవంలో కూడా పేరెంట్స్కి చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, కొంచెం పిచ్చి తగ్గించుకోండి. పిచ్చి అంటే ఏంటి? పిచ్చి ప్రేమ తగ్గించుకోండి. తగ్గించుకోమంటే తగ్గుద్దాం మేడం, మీరు మీకు తగ్గుద్దా అని నన్ను అంటారు. తగ్గదు. అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ వేర్. ఈ స్పిరిచువల్ లీడర్స్ అంతా బోధించేది అదే. అటాచ్మెంట్ ఉండాలి. వాళ్ళు తంతారు అనే ముందు తన్నించుకోకుండా మనం పక్కకు సైడ్ అయిపోయి గుండె గట్టిగా చేసుకొని ఎమోషనల్ ఫీలింగ్ని గనక నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టావు అంటే నరకానికి, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నరకం కాదు, చస్తూ మాత్రం బ్రతకడం జరుగుతుంది. ప్రతిరోజు కూతురు కానీ కొడుకు కానీ ఫోన్ చేయకపోయినా, ఫోన్ చేసినప్పుడు, ఈ క్లాసులు పీకినా, ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏ ప్రవర్తనను రోజు వాళ్ళని కృంగదీయడం జరుగుతుంది. సో కాబట్టికే పేరెంట్స్కి అలాట్, అంటే చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అమ్మ నాన్న దేవుళ్ళు అని చెప్తున్నాం మనం, అదే విధంగా ఉండండి అబ్బా. మీరెప్పుడు గివింగే, మనం ఎప్పుడు గివింగే అని మాత్రమే బ్రతకండి. ఎక్స్పెక్ట్ చెయ్యకండి. ప్రేమ కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఈ రెండిట్లలో ఏది మనకు వాళ్ళ త్రూగా అందకపోయినా ఒక రకమైన జర్క్ తగులుతుంది కదా, అది ప్రపంచంలో ఏ కష్టాన్నన్నా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటుంది. కానీ అమ్మ నాన్నలకు పిల్లలు కొట్టే దెబ్బకు మాత్రము అసలు ఎంత కుంగిపోతారో అది నేను చెప్పలేను. సో కాబట్టికి బీ స్ట్రాంగ్. మీ సేఫ్ జోన్ మాత్రం క్రియేట్ చేసుకోండి. మనస్సును ఎక్కువ క్రియేట్ చేసుకోండి. పరిస్థితుల్లో నారు పోసిన వాడు నీరు పోయడా అన్నట్టు ఎలాగూ బ్రతుకుతాము, అది ప్రాబ్లమే కాదు. ముందు ప్లాన్ చేసుకోండి. వృద్ధాప్యంలో ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలో చక్కగా. అప్పుడు ఎందుకు మేడం పిల్లలకు దాచిపెడతాం? మీ పిచ్చి కానీ వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకు బ్రతికే శక్తి ఇచ్చారు, ఎగరగలిగే శక్తి ఇచ్చారు, చాలు. అంతేగాని వాళ్ళకి ఇంకా ఎగురుతుంటే కూడా దానాన్న ఎగిరి మళ్ళీ వచ్చి నాదే తినిపో ముద్ద పెడతా అనే మాత్రము మర్చిపోయి చక్కగా మీ వృద్ధాప్యంలో అవసరం ఉన్నంత చేసుకొని, మనకు శక్తి ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకొని, రోజు యోగానో వాకింగో మీ పాత దోస్తులను కలుస్తూ మంచి ఫ్రెండ్షిప్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా బ్రతకండి. కానీ ఈ చుట్టాలనో లేకపోతే పిల్లల మీదనో ఎఫెక్షన్ పెంచుకొని మానసికంగా మాత్రం ఒత్తిడికి గురి కావద్దు. మంచి ఆహారం తీసుకోండి, చక్కగా మంచి ప్లేస్లో ఒక మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండండి, హ్యాపీగా ఉండండి. త్యాగాలు ఆపండి. సంపాదన ఉన్నంత వరకు చాలు, కానీ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలని మాత్రం చెప్తాను.